ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ వీడియోలో మనం గోల్డ్ లోన్ తీసుకుంటాం. గోల్డ్ లోన్ ఎప్పుడైతే అవసరమైద్దో అంటే గోల్డ్ అవసరాని కోసానికే గోల్డ్ ఒకటి. రెండోది గోల్డ్ ఆభరణం అనుకోండి. ఎప్పుడైనా సరే బంగారము ఏదైనా అవసరమైతే అంటే మనం జనరల్గా గోల్డ్ లోన్ తీసుకుంటాం. ఈ గోల్డ్ లోన్ ఏదైతే తీసుకున్నామో ఈ గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే ప్యూరిటీ చెక్ చేస్తారు, మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో చూస్తారు, దాని మీద మనకి లోన్ ఇవ్వటం జరుగుతుంది జనరల్గా. ఇది ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఒకవేళ మనం గోల్డ్ లోన్ కనుక రీపే చేయాలి అంటే మొత్తం మళ్ళీ పే చేయాలి. అంటే ఏంది, ఎంతైతే లోన్ తీసుకున్నామో అంత జమ చేయాలి. మన దగ్గర కొంచెమే ఉన్నాయనుకోండి, మన గోల్డ్ లోను క్లోజ్ చేయడానికి లేదనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పే వీడియో ఏదైతే ఉందో, ఈ విషయం ఏదైతే ఉందో, ఈఎంఐ ద్వారా కూడా గోల్డ్ లోను పే చేయొచ్చు అనేది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఏదైతే గోల్డ్ లోన్ ఉందో ఇప్పటి నుంచి మనము ఆర్బీఐ ప్లాన్ చేస్తుంది, అంటే దాని గురించి ఆలోచిస్తుంది అంటే ఎప్పుడో ఒకసారి అమలు చేస్తారని అర్థం. కాకపోతే ఆలోచనలో ఉన్నాము అని చెప్పడం జరుగుతుంది. అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మళ్ళీ తర్వాత అయిన తర్వాత కూడా మళ్ళీ చెప్తాను అయినట్టుగా. అయితే జనరల్గా ఇప్పుడు ఏంటంటే గోల్డ్ లోన్ ఎవరైతే మనం తీసుకుంటామో నెలవారీ కూడా మనము ఆ వాయిదాల్లో కూడా ఈ గోల్డ్కి సంబంధించినటువంటి అప్పుని మనం తీర్చేసుకోవచ్చు. ఇప్పుడు విలేజెస్లో కానీ ఎక్కడన్నా సరే డిస్టిక్లు కానీ ఎవరైతే అర్జెంటుగా అవసరమైంది, హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకేదన్నా అవసరం పడింది, గోల్డ్ని ఏం చేస్తాం, మనం గోల్డ్ లోన్ తీసుకోవటం జనరల్గా. అయితే గోల్డ్ లోన్ పెరుగుతుంది అంటే ధర పెరుగుతుంది, వడ్డీ పెరుగుతుంటుంది, వడ్డీ కట్టాలి మనం, తర్వాత మళ్ళీ దాన్ని తీర్చాలి అనేటప్పటికీ అసలు వడ్డీ మొత్తం జమ చేసే టైంకి ఇంకేదో అవసరం అవుతుంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఏమనిపిస్తుంది అంటే జమ చేసి మొత్తం జమ చేసి తీర్చడం అనేది ఎక్కువ శాతం లోన్లు అదే జరిగేది. ఈ గోల్డ్ లోన్లు ఒకసారి తీసుకున్నాక ఎక్కువ శాతం అవి క్లోజ్ కావు. ఎందుకు కావు అంటే మనం అంత అమౌంట్ని మళ్ళీ జమ చేయాలి, వడ్డీ జమ చేయాలి, తీసుకుపోయి కట్టాలి. మళ్ళీ కట్టిన తర్వాత అంత చేసిన తర్వాత మళ్ళీ మనకి అవసరం పడుతుంది అనుకో, మళ్ళీ అదే కథ. అందుకని ఎక్కువ శాతం ఆ గోల్డ్ అని అట్లే ఉంటుంది. వీళ్ళు ఇంతే వాడుకుంటారు, ఆ అమౌంట్ తీరదు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంటు మనం ఈఎంఐ ద్వారా గోల్డ్ లోన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటిది అనేది చూద్దాం. ఒకసారి మనం బంగారం తాకట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు అది లోను ఏదైతే ఉందో సేఫ్టీనే. ఎందుకంటే మనం పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, మనం ఏదైతే బ్యాంక్ ఉందో ఆడ సేఫ్టీనే. కానీ ఈ వాయిదాల్లో చెల్లించే సౌకర్యం లేదు ఇప్పటి వరకు. ఇప్పుడేంటిది, వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. దాన్ని ఈఎంఐ అంటాం. ఈ వాయిదాల్లో ఏదైతే చెల్లించుకుంటామో దానివల్ల ఏమవుతుంది, వాయిదాల్లో చెల్లించుకోవచ్చు అని రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఒక ఆలోచిస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ లోన్ ఇష్యూ చేయటంలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. ఏది, ఈ లోన్ ఇష్యూ టైంలో ఈ లోన్ శాంక్షన్ చేయటంలో కానీ అక్కడ అవకతవకలు వెలుగు చూస్తున్న అని. అయితే దీని ప్రకారంగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎవరైతే గోల్డ్ తాకట్టు పెట్టి తీసుకుంటారో వాళ్ళకి రీపేమెంట్ ఏదైతే మనం ఆప్షన్స్ ఉంటాయో, ఇప్పుడు రుణకాల పరిమితి పూర్తయిన తర్వాతనే మనం చెల్లించాల్సి. అలా కాకుండా ఇప్పుడేంది, కాలపరిమితి ముందే ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం ఎంతో కొంత, ఏది గోల్డ్ లోన్ తీసుకున్నాక దాన్ని మనము ముందే పే చేయడానికి మనకు ఆడ ఫండ్స్ కనుక ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, అసలు కట్టాలి, వడ్డీ కట్టాలి, అన్నీ తీర్చుకోవాలి, అన్నీ చేయాలి. అయితే ఇప్పుడేంటిది, ఈ ఇట్లా అంటే ఈ లోన్లు, ఈ రుణాల విషయంలో ఏం జరుగుతున్నాయి, అవకతవకలు జరిగినట్టుగా ఆర్బీఐ ఈ మధ్య గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే గోల్డ్ రేట్లు బాగా పెరగడం జరిగిందో కొన్ని బ్యాంకులలో ఇటువంటి అవకతవకలు జరిగినాయి అనేది గుర్తించి దాన్ని అంటే ఈ గోల్డ్ వాల్యూ కట్టడంలో కానీ, లోపాల్లో కానీ, లేకపోతే వేలం వేయటంలో కానీ పారదర్శకంగా లేకపోవటం అనేది ఈ మధ్య మనం పేపర్లో చూడటం జరిగింది. అవన్నీ కొంచెం ఆ మధ్యనే రావటం జరిగింది. వీటితో పాటు ఇప్పుడు మనము అంటే వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించటం, ఈ బంగారం ఏదైతే ఉందో అంటే లాంగ్ రన్లో అంటే ఎక్కువ శాతం కొనసాగించే విధానం ఉండేది. ఇది దీర్ఘకాలం ఒకసారి లోన్ తీసుకోవడం జరిగింది అంటే ఇక దీర్ఘకాలం అది ఉంటూనే ఉంటుంది. ఎందుకోసం అంటే మనం జమ చేసి మొత్తం రీపేమెంట్ చేసే టైంకి సరిపోతుంది. మళ్ళీ వీళ్ళు జమ చేసినప్పటికి వడ్డీ పెరగటం,
మనకి ఏదో అవసరాలు జరగటం, ఇంక మళ్ళీ వాళ్ళు లోన్ రీపే చేయకపోవటం. వాళ్ళందరికీ ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది అంటే ఈజీ అవుతుంది. మనము ఎప్పుడైతే గోల్డ్ లోన్ తీసుకున్నామో ఈఎంఐ మాదిరి నెలకి చిట్టీల మాదిరి, నెలకి ఇన్‌స్టాల్‌మెంట్‌ల మాదిరి మనం గనక తీర్చుకుంటూ పోతే దానివల్ల మనకి ఆ మెచ్యూరిటీ అయిపోయింది. అంటే ఆ లోన్ మొత్తం క్లియర్ అయిపోయిందనుకోండి. మనకొచ్చేస్తుంది. అంటే బర్డెన్ లేకుండా ఉంటుంది. ఈ ఎంతో కొంత ఎన్ని పైసలున్నా ఖర్చయిపోతాయి. ఎన్ని పైసలున్నా అడ్జస్ట్ అయితాయి. కాబట్టి ఏమైతుంది ఈఎంఐ కింద ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రెజెంట్ అంటే ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌కి సెప్టెంబరు 20 నాటికి దేశంలోని బ్యాంకుల్లో ఏదైతే ఉందో 1.4 లక్షల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు ఇప్పటికీ ఇచ్చినట్టుగా, ఇష్యూ చేసినట్టుగా ఆర్‌బీఐ గణాంకాలు చెప్తున్నాయి. అయితే అంత క్రితం లాస్ట్ ఇయర్ తోటి పోలిస్తే ఈ సంవత్సరం 14.6% ఎక్కువ లోన్లు గోల్డ్ లోన్లు ఇవ్వటం జరిగింది అనేది. అయితే బంగారం ధరలు పెరగటం దీనితోటి ఎక్కువ శాతం లోన్లు తీసుకుర్రు అనేది యొక్క ఆలోచన అనమాట. అంటే ఎందుకు పెరిగింది అనే దాని మీద ఏంటిదంటే గోల్డ్ రేట్లు పెరగటం అనేది ఒక అనమాట. అదొకటి. రెండోది అవసరం అనుకోండి. దీంతో పాటు ఏవైతే గోల్డు అంటే అవసరాలే మెయిన్. గోల్డ్ ధర పెరగటం అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ గోల్డ్ తీసుకొని జరగటం. ఇయన్నీ లేకుండా అంటే మొన్నటి వరకు అంటే 1.4 లక్షల కోట్లు బంగారం. అయితే వీళ్ళందరికీ ఒక వెసులుబాటుగా అయిపోతుంది. అంటే మనం పే చేయదలుచుకున్నాం అనుకోండి. ఈఎంఐలు పెట్టేసుకుంటే తొందరగా క్లియర్ అయిపోతుంది లోన్. మన గోల్డ్ మనం తీసుకోవచ్చు. ఇది మీకు ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.